నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలు బాపూజీ సిద్ధాంతాలను దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ యావత్ జాతి గణ నివాళులు ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని భారత పూర్వ ప్రధాని భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు స్వచ్ఛ భారత్ అభియాన్కు 10 ఏళ్లు పూర్తి స్వచ్ఛ భారత్ను భారీ ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతి ఒక్కరికి ప్రధాని మోదీ ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు పాల్గొన్న కేంద్ర మంత్రులు 2025 నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి స్వచ్ఛతే సేవా వేదికగా రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటన ఇక వివరాలు చూద్దాం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ఘాట్ వద్ద ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు వీరితో పాటు పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు భారతదేశ పూర్వ ప్రధానిగా సేవలను అందించిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మహనీయునికి అంజలి ఘటించారు ఈ ఉదయం ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక్ విజయ్ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు ఉపరాష్ట్రపతి లాల్ బహదూర్ శాస్త్రికి అంజలి ఘటిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణం కోట్లాది మంది భారతీయుల అచంచలమైన నిబద్ధతకు చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 9,600 కోట్ల రూపాయల విలువైన పారిశుద్ధ్యం పరిశుభ్రతకు సంబంధించిన అనేక పథకాలను శంకుస్థాపన చేశారు అమృత్ 2.0 కింద పట్టణ నీరు మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు గంగా పరివాహక ప్రాంతాల్లో నీటి నాణ్యత వ్యర్థాల నిర్వహణపై 1,550 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు స్వచ్ఛ భారత్ మిషన్ను తమ సొంత మిషన్గా చేసుకున్నారన్నారు స్వచ్ఛ భారత్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని భారీ ప్రజా ఉద్యమంగా మార్చడంలో సఫారీ మిత్రులు మత పెద్దలు క్రీడాకారులు ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు మీడియా చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు శ్రమదాన్ రూపంలో పూర్వ రాష్ట్రపతుల నుంచి నేటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సహకారాన్ని ప్రధాని వివరించారు या फिर कचरे से बायोगैस पैदा करने वाले गोवर्धन प्लांट ये काम स्वच्छ भारत मिशन को एक नई ऊंचाई पर ले जाएगा और स्वच्छ भारत मिशन जितना सफल होगा उतना ही हमारा देश ज्यादा चमकेगा स्वच्छता पर बिल्कुल ध्यान ही नहीं दिया गया जिन लोगों ने सालों साल गांधी जी के नाम पर सत्ता के रास्ते ढूंढे गांधी जी के नाम पर वोट बटोरे उन्होंने गांधी जी के प्रिय विषय को भुला दिया उन्होंने गंदगी को शौचालय के अभाव को देश की समस्या माना ही नहीं ऐसा लग रहा है जैसे उन्होंने गंदगी को ही जिंदगी मान लिया। नतीजा ये हुआ
कि मजबूरी में लोग गंदगी में ही रहने लगे। गंदगी रूटीन लाइफ का हिस्सा बन गई। समाज जीवन में इसकी चर्चा तक होनी बंद हो गई। इसलिए जब मैंने लाल किले की प्राचीर से इस विषय को उठाया तो देश में जैसे तूफान खड़ा हो गया। कुछ लोगों ने तो मुझे ताना दिया कि शौचालय और साफ सफाई की बात करना भारत के प्रधानमंत्री का काम नहीं है। ये लोग आज भी मेरा मजाक उड़ाते हैं, लेकिन साथियों, भारत के प्रधानमंत्री का पहला काम वही है जिससे मेरे देशवासियों का, सामान्य जन का जीवन आसान हो। జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతకు సంబంధించి ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారని, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ను బలోపేతం చేయాలని కోరారు. నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. स्वच्छता से क्या क्या फायदे होते हैं? सर, हमें कोई बीमारी नहीं हो सकती उससे, हमेशा हम साफ रहेंगे उससे। और हमारा देश अगर साफ रहेगा तो और सबको ज्ञान मिलेगा कि हर जगह साफ रखना है। शौचालय अगर नहीं होता है तो क्या होता है? इससे बीमारियां फैलती हैं। बीमारियां फैलती। देखिए, पहले का समय जब बिल्कुल था, 100 में से 100 जिसके घर में शौचालय नहीं था, टॉयलेट नहीं, तो खुले में जाते थे और सारी बीमारी का कारण वो बन जाता। और उसमें सबसे ज्यादा कष्ट माताओं बहनों को होता है, बेटियों को होता है। जब से हमने ये स्वच्छ भारत अभियान चलाया तो स्कूलों में टॉयलेट बनाए, सबसे पहले बच्चियों के लिए अलग बनाए, और उसका ये परिणाम हुआ कि आज बच्चियों का ड्रॉप आउट रेट बहुत कम हुआ। बच्चियां स्कूल में पढ़ रही हैं, तो स्वच्छता का फायदा हुआ कि नहीं हुआ? आज किस किस का जन्म जयंती है? हाँ, और दूसरा लाल बहादुर शास्त्री। लाल बहादुर शास्त्री। आज आप में से कोई योगा करते हैं? अरे वाह, इतने सारे। आसन से क्या फायदा होता है? सर, हमारी बॉडी में फ्लेक्सिबिलिटी फ्लेक्सिबिलिटी और डिजीज भी कम होता है सर, ब्लड सर्कुलेशन अच्छा होता है बहुत। జార్ఖండ్ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్లోని గిరిజన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి 83,300 కోట్లతో పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జార్ఖండ్లోని వేలాది మంది పేదలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాశ్వత గృహాలు లభించాయన్నారు. గాంధీ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ అత్యధిక శ్రద్ధ చూపుతోందని వివరించారు. ధర్తీ ఆబా జనజాతీయ ఉత్కర్ష అభియాన్కు ప్రభుత్వం చొరవ చూపుతున్నట్లు తెలిపారు. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న గ్రామాల్లో సామాజిక, ఆర్థిక జీవనాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. తద్వారా దేశంలోని 5 కోట్ల మందికి పైగా గిరిజనులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్మన్ యోజన అనేక విజయాలు సాధించినట్లు ప్రధాని తెలిపారు. హర్ ఘర్ జల్ యోజన కింద 950కు పైగా గ్రామాలకు నీటి సరఫరా చేయటం జరిగిందన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. సరైన ప్రయత్నాలు చేస్తే సరైన ఫలితాలు వస్తాయన్నారు. पूज्य बापू की जन्म जयंती है। आदिवासी विकास के लिए उनका विजन, उनके विचार हमारी पूंजी है। गांधी जी का मानना था कि भारत का विकास तभी हो सकता है जब जनजातीय समाज का तेज विकास हो। मुझे संतोष है कि आज हमारी सरकार आदिवासी उत्थान पर వార్తల్లో చిన్న విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది.
ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ప్రపంచానికి అహింస, పరమత సహనం, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహోన్నత వ్యక్తి, అహింస శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలను, అహింస మార్గాలను, సిద్ధాంతాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. నా జీవితమే నా సందేశమని సగర్వంగా ధైర్యంగా చెప్పి సత్యమేవ జైతేలోని సత్యం, అహింస పరమో ధర్మలోని అహింసలను ఆదర్శంగా తీసుకొని ఆచరించి కోట్లాది భారతీయులను ఒక త్రాటిపైకి తెచ్చి మనం స్వాతంత్ర్యం సాధించటంలో కీలక భూమిక పోషించిన మహాత్ముని మనమందరం గుర్తు తెచ్చుకునే రోజుది. సత్యాగ్రహం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని కొల్లాయి కట్టినా, బ్రిటిష్ వారిని తరిమి కొట్టినా, చెరకా తిప్పి నూలు వడికినా, మురికివాడలను స్వచ్ఛవాడలుగా మార్చినా అది ఆ మహనీయునికే చెల్లింది. మహాత్ముని జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు గర్వకారణం. ఇంతటి గొప్ప మహోన్నత భావాలు కలిగిన ఒక వ్యక్తి రక్తమాంసాలతో భూమి మీద సంచరించాడన్న విషయం భావి తరాల వారికి నమ్మలేని నిజంగా ఉంటుందేమో అన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీజీ గురించి ఉటంకించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే బాపూజీ ఔన్నత్యం అందరికీ అవగతమవుతుంది. గాంధీజీ సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం, ప్రపంచ దేశాలకి అనుసరణీయం. భారతీయులుగా మనం మహాత్ముడు నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆ సిద్ధాంతాలు, ఆశయాలకు అర్థం, పరమార్థమును. జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ పూర్వ ప్రధాని భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా నివాళులర్పించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తదితరులు పుష్పాంజలి ఘటించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జాతి కోసం మహాత్మా గాంధీ చేసిన అత్యున్నత త్యాగం, ఆయన స్ఫూర్తి, శాశ్వతమైన బోధనలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. మహాత్మా గాంధీ సాధారణ జీవితాన్ని గడిపారని, సత్యం, అహింసా మార్గాన్ని తరతరాలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా భావించారని తెలిపారు. అలాగే భారతదేశ పూర్వ ప్రధానిగా సేవలను అందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని గవర్నర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఆదర్శప్రాయమైన నాయకుడని, భారతదేశ వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మన దేశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని గవర్నర్ పేర్కొన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉందని తెలిపారు. అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికి అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరూ పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు.
జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లటమే మన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. నిజాయితీ, నిరాడంబరత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జై జవాన్ జై కిసాన్ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలత అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం గర్వించదగ్గ ఆ మహనీయునికి స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతే సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి మిల్లు జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత అవార్డు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతే సేవ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహించుకోవటం అభినందనీయమని తెలిపారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగించారని కొనియాడారు. దేశ చరిత్రలో చీపురు పట్టిన దేశాన్ని పరిశుభ్రం చేసేందుకు ముందుకు కదిలిన తొలి ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఉత్సాహం ఈరోజు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన జిల్లాని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలనేది స్పష్టంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్జిఓస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, అధికారులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఉత్సాహంగా 2 వారాలు మంచి ప్రోగ్రామ్స్ చేశారు. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఈరోజు గాంధీ జయంతి వచ్చిందనో లేకపోతే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని 2 వారాలు చేసిందనో కాకుండా నిత్యం ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛత మీద దృష్టి పెట్టుకొని మనం ముందుకు నడిపించాలి. ఈరోజు శ్రీకాకుళం లాంటి జిల్లా చాలా పరిశుభ్రంగా ఉండేటటువంటి జిల్లా. మరి కొత్త ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత అనేక మార్పులు రావడం వల్ల కొన్ని పరిసరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. దానికి పెద్ద ఎత్తున మేము పిలుపునిచ్చాం. జిల్లా తరఫున కూడా మేము ప్రతి వారం ఒక 2 రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే స్వచ్ఛతా కార్యక్రమాలను ప్రజలు ఒక ఉద్యమంలా చేపట్టాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతే సేవ ముగింపు కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గం ఉద్యమాలు చేసిన శాంతి దూత మహాత్మా గాంధీ అన్నారు. ఇదే రోజు పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించామన్నారు. దేశంలో బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఈ రోజు వరకు 15 రోజులు దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ పేరిట కార్యక్రమాలు ఘనంగా జరిగాయన్నారు. 14 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఎర్రకోట మీద నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎన్జిఓల్ని భాగస్వాములు చేసి, యువజన సంఘాలను భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున నిధులు చూపించి రాష్ట్రాలకి, గ్రామాలకి, పంచాయతీలకు పెద్ద ఎత్తున వాహనాలు సమకూర్చి పెద్ద ఎత్తున పాఠశాలలకు నిధులు కేటాయించి పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్వహించి పెద్ద ఎత్తున గృహాల్లో టాయిలెట్స్కి పెద్ద ఎత్తున సబ్సిడీని ఇచ్చి గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులో మహాత్ముని విగ్రహానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆధునిక పారిశుద్ధ్య వాహనాలను పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.
వార్తల్లో చిన్న విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. భారతదేశ పూర్వ ప్రధానిగా సేవలను అందించిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా యావత్ జాతి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించింది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించిన ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకతాటిపై నిలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన కృషిని, సేవలను దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి అందిస్తున్న మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ రెండో ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. 1904 అక్టోబర్ 2న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా సేవలందించారు. 1920వ దశకంలో స్వాతంత్రోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. మహాత్మా గాంధీ ప్రభావంతో తొలుత మహాత్మా గాంధీకి, ఆ తరువాత జవహర్లాల్ నెహ్రూకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరునిగా ఆయన వ్యవహరించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి కేంద్ర ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి తొలి రైల్వే మంత్రిగా, ఆ తరువాత హోంమంత్రిగా సేవలందించారు. పండిట్ నెహ్రూతో గల సాన్నిహిత్యం కారణంగా ఆయన మరణించిన తరువాతి కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధకాలంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకత్రాటిపై నిలిపిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రికే దక్కుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని, దీనిని తెలుగుదేశం పార్టీ అప్పుడే ఖండించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని తెలిపారు. ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ వేదికగా చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకి పూర్తి
2025 నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బందర్ పోర్టు పనులను ముఖ్యమంత్రి ఈరోజు పరిశీలించారు. పనుల పురోగతిని పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తయితే మొదట 4 బెర్తులు ఏర్పాటు అవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్తుల దాకా ఏర్పాటు చేయవచ్చన్నారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, అమరావతి రాజధానికి కూడా ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. 3,669 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన పోర్టును గత వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24% మాత్రమే పూర్తయిందన్నారు. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు విజయవాడ రాజ్భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆలయ పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం, విజయవాడ దేవస్థానం కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాద నాణ్యతను ఉప ముఖ్యమంత్రి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకుని వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టేవారని ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఏలూరు కాల్మనీ ఘటనపై మంత్రి ఈరోజు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే లక్ష్యంగా జరిగే వడ్డీ వ్యాపారులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి ఆయన బీచ్లోని వ్యర్థాలను తొలగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశాన్ని, రాష్ట్రాన్ని మరింత పరిశుభ్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగొన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.